హాయ్ హలో వెల్కమ్ టు క్విక్ వీడియో. దిస్ ఇస్ పరిటాల మూర్తి. సో నామినేషన్స్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయింది. అది ఆల్మోస్ట్ ప్రోమో అందరూ చూసే ఉంటారు. ముగ్గురు చీఫ్స్ చీఫ్ ఏదైతే సింహాసనాలు ఉన్నాయో అక్కడ కూర్చున్నారు. అందులో ఒక్కొక్క పార్టిసిపెంట్ వచ్చి ఇద్దరిని నామినేట్ చేయడానికి సరైన రీజన్స్ చెప్తారు. ఆ ఇద్దరిలోంచి ఒకరిని సేవ్ చేయడం, ఒకరిని నామినేట్ చేయడం అనేది చీఫ్స్ లోనే ఉంటుంది. వాళ్ళు ఎవరైతే ముందుగా వచ్చి ఆ కత్తి అనేది తీసుకుని ఎవరికైతే గుచ్చుతారో వాళ్ళు నామినేట్ అయినట్టు. ఇది ప్రొసీజర్. అంటే ప్రోమో చూస్తే నాకు అర్థమని చెప్పాను. సో ఇప్పుడు వరకు మనకు అంతున్న సమాచారం ఏంటంటే నామినేట్ అయిన పర్సన్లు ముగ్గురు మేల్, ముగ్గురు ఫీమేల్ ఉన్నారు. సో శేఖర్ భాష, పృథ్వీరాజ్, మణికంఠ మేల్ కంటెస్టెంట్స్. అలాగే బేబక్క, సోనియా, విష్ణుప్రియ ఈ ముగ్గురు ఫీమేల్ కంటెస్టెంట్స్. వీళ్ళైతే నామినేషన్లో ఉన్నట్లుగా అయితే ప్రస్తుతం మనకి సమాచారం అనేది తెలుస్తుంది. సో నామినేషన్ ప్రోమోలు చూశారు. సోనియా కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది పెట్టుకుంది. అక్కడ ఆ అమ్మాయి చెప్తున్నా కూడా యష్మి కొంచెం ఏదో చెప్తున్నా కూడా చీఫ్ నువ్వు ఆగు, ఇది నా గేమ్, నేను మాట్లాడాలి, దిస్ ఈజ్ మై నామినేషన్ అంది. సో తను మాట్లాడినవు అని అక్కడ చీఫ్ చెప్తున్నా కూడా చీఫ్ల కింద ఉన్నవాళ్ళు సో వాగ్వాదాలు ఎవరెవరు ఏంటి అనేది వాళ్ళు కొంచెం చేస్తారు. మనకి లాస్ట్ టైం గుర్తుందా మీకు, ముగ్గురు అయినప్పుడు శివాజీ, శోభ అండ్ ఇంకొకళ్ళు ఎవరో మర్చిపోయినాను వీళ్ళ ముగ్గురే అయినప్పుడు సో వాళ్ళు డిస్కస్ చేసుకుని ఎవరు ఏది మాట్లాడాలని వాళ్ళలో వాళ్ళు ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరిని నామినేట్ చేశారు, ఒకరిని సేవ్ చేశారు. సో ఇలా కాకుండా ఈసారి ఏంటంటే ఎవరైతే ముందుగా కత్తి పట్టుకుని కూర్చుతారో వాళ్ళకి సో మేబీ ఇచ్చి ఉండొచ్చు. సో ఇందులోనే ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది సోనియాకి అండ్ ప్రేరణకి. ఇద్దరికి కూడా కొంచెం గట్టిగానే పడింది, గట్టి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో ప్రేరణ కొంచెం నన్ను మాట్లాడినివ్వు అంటే దిస్ ఈజ్ మై నామినేషన్, నేనే మాట్లాడతా అంటే నేను హోల్ డే మొత్తం తీసుకుంటా, అది నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి. ఇట్లా ఇద్దరి మధ్యలో ఒక అన్నెసరీ హీట్ కూడా పెరిగింది. అలాగే శేఖర్ భాష, మణికంఠ పాయింట్ ఏంటని తెలియదు కానీ ఓకేనా అని మనోడు అంటే ఓకే కాదు అని మనోడు రెచ్చిపోయాడు. ఇలాగా సో చాలా అంటే చాలా డిస్కషన్స్ అనేవి నడిచినాయి. ఇంకొకటి ఏంటి అంటే మణికంఠని 5 నామినేట్ చేశారు. ఏకంగా ఐదుగురు నామినేట్ చేశారు. అంటే 5 ఓట్లు వచ్చాయన్నమాట. సో 5 ఓట్లలో మేబీ 2-3 సార్లు సేవ్ అయి ఉండొచ్చు, ఒకటైతే కత్తి గుర్చుండొచ్చు. సో మరి ఆ 5 ఏ కారణాలు చెప్పారు ఏంటి అని మనోడు కన్ఫెషన్ రూమ్లోకి వెళ్ళి ఏడ్చినట్టుగా కూడా ఒక సమాచారం. మరి అది మనకి టెలికాస్ట్ చేస్తారా లేదా, ఎందుకంటే లాట్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది. మీకు హౌస్లోకి వెళ్ళంగానే కంటెంట్ జనరేట్ అయిపోతుంది. ఇదివరకు ఇట్లా లేదు. సో వెంటనే ఫైర్ అయిపోతున్నారు. 2వ రోజే 3వ రోజే ఇక్కడ అనుబంధాలు పెంచుకోవడానికో రిలేషన్స్ పెంచుకోవడానికో రాలేదు, మేము గేమ్ ఆడటానికి వచ్చాం, ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇదంతా మనం తర్వాత మాట్లాడడం. క్విక్ వీడియోలో అయితే 6 నామినేషన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. 3 మేల్, 3 ఫీమేల్. సో మరి చూద్దాం, పూర్తి లిస్ట్ వచ్చిన తర్వాత మీకు కన్ఫామ్గా మనం అనాలిసిస్ అనేది మాట్లాడుకుందాం. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.